అదే ఆయన ఇప్పుడు ఆయన అరిచేతులు మనకు పెట్టి అవసరమైన కంటెంటే తీసుకుందాం మనం. అయ్యా అవసరం లేదైనా కానీ నేను ఒకటి, ఇన్ని రోజులు ఆయన తన యొక్క పాత్రని కనీసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫైన్ చేసుకున్నటువంటి పరిస్థితిలో కొడాలి నాని ఊరు ఉన్నదానికి లేని దానికి మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు రావటం లేదు అని అంటే ఖచ్చితంగా అనేకమైనటువంటి భయాలు ఆయనకు ఉన్నాయి, ఆయన మాట్లాడినటువంటి దానికి. అందుకనే బయటికి రాలి. ఇప్పుడు బయటకు వస్తే ఎందుకు వస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి భయం ఉంది కాబట్టి వస్తున్నాడు. ఇది నాకున్నటువంటి సమాచారం. కాదు అంటే మీ వాదన మీరు చేసుకోవచ్చు. ఓకే. ఇక ఈ విధంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరిని బెదిరిస్తారు, ఏం బెదిరిస్తారు, అదే వాళ్ళ నాయకుడు మరి ఇప్పుడు అత్యవసరంగా డిఫెన్స్ చేసుకోవడానికి కావలసినటువంటి మెకానిజము జనాభా కావాలి వాళ్ళ ఆయనకి. ఇప్పుడు వాళ్ళని రాకపోతే రేపు పొద్దున ఇప్పుడు రోజా ఉన్నారు, ఆవిడ ఇంతకుముందు రోజు లెగిస్తే మాట్లాడేవాడు, ఈ మధ్యకాలంలో మాట్లాడటం లేదు. ఆవిడ కూడా రేపు పొద్దున నగరీలో సీటు ఉందో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేపు పొద్దున వచ్చి మాట్లాడితేనే ఉంటుంది, సీటు లేకపోయి. ఇంతే పరిస్థితి. ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీ ఇదే చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేస్తారు. ఇక మీరు ఏం అడిగారు వర్మ గారు చెప్పండి, వేరే అంశం ఏంటి? టీటీడీ అంశం ఏంటి? బిఆర్ నాయుడు గారిది నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఆయన నా పర్సనల్ విషయం ఎప్పటి నుంచో మాకు పరిచయాలు ఉన్నాయి, అందులో ఏం తప్పు కనిపించింది? అసలు నాకు వేరేదేమి లేక ఇక్కడ లేదు, ఏదో స్వామి మీద ఉన్న గౌరవం భక్తితోటో ఉంటున్నామని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. మీకున్న ఇన్పుట్స్ ఏంటి? సరే ఏమవుతుందో తర్వాత అంశం, కానీ మీకున్న ఇన్పుట్స్ ఏంటి? ఏమనుకుంటున్నారు జనాలు? నాకున్నటువంటి సమాచారం ఏంటి అని నేను సమాచారం చెప్పబోయే ముందుగా నా ఒపీనియన్ ఒకటి చెప్తాను. ఒపీనియన్ నాది ఇంపార్టెంట్, నా సమాచారం కూడా చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు నిన్ను వెనక నుంచి పట్టుకుంటాను అని ఒక ఫోన్ లో ఆడియో కాల్ మాట్లాడినటువంటి పృథ్వీరాజు ఎస్విబిసి ఛానల్ కి సంబంధించినటువంటి ఛానల్ నుంచి ఆయన చైర్మన్ ఏదో నామినేటెడ్ పోస్ట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన్ని మొత్తం దాని నుంచి బయటకు పంపించేంత వరకు ఇదే టీవీ5, ఇదే తెలుగుదేశం, ఇదే జనసేన, ఇదే బీజేపీ అందరూ ఉద్యమం చేశారుగా. ఇప్పుడు ఆయన ఫోన్ లో మాట్లాడాడు, ఆయన పట్టుకున్నాడా లేదా తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏదో ఒకటి మాట్లాడాడు. ఈ ఆడియో విన్నాం, అది పృథ్వీరాజ్దే, లేక నాది కాదని అన్నాడు, ఏదో ఒకటి అన్నాడు. సరే జగన్మోహన్ రెడ్డి అతను తప్పించేశాడు. జగన్మోహన్ రెడ్డి కనీసంగా కొన్ని తప్పుల విషయంలో కొంత సేవ్ అయ్యాడు. ఇప్పుడు అన్ని ఇప్పేసి మొత్తం అందరికి దేశం అంతా చూపించినటువంటి గోరంట్ల మాధవ్ ఉన్నాడు కదా, గోరంట్ల మాధవ్ వెనకేసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అది ఆయన ఇష్టం. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇలాంటి చాలా ఉన్నాయి, గంటలు అరగంటలు వ్యవహారాలు చాలా నడిచినాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఆయన 150 నుంచి 175కి పోవాలనుకున్నప్పుడు 11కు రావడానికి ఇవన్నీ కారణాలు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ మద్దతు ఇచ్చినటువంటి అంశమే జగన్మోహన్ రెడ్డి దీనికి వచ్చాడు. ఇప్పుడు బిఆర్ నాయుడు వీడియోలన్నీ ఉన్నాయి, వీడియోలన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఆయన అన్నట్టుగా అది ఏనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఖచ్చితంగా కానే కాదు, అవి ఒరిజినల్ వీడియోలు. నేను నాకున్నటువంటి సమాచారాన్ని చెప్తున్నాను. ఎవరైతే ఆ వీడియోలో కనపడేటువంటి మహిళ బాధిత మహిళ, ఆ బాధిత మహిళ కావాలని వీడియోస్ మరి తీసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద బిఆర్ నాయుడు మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తనకు న్యాయం జరగాలి. ఏమిటి ఆ న్యాయము? తనకున్న సమస్య ఏంటి అంటే బిఆర్ నాయుడుకి ఆవిడకి కొన్ని 2.5 దశాబ్దాల కాలంగా ఒక రిలేషన్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఏదైతే లెటర్ లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో, తన కూతురుకు సంబంధించిన అనారోగ్యము ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైతే బిఆర్ నాయుడుకు సంబంధించినటువంటి కుమారులు ఆవిడ దగ్గరకు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని కట్టడి చేయటం ఒకటి. అదే విధంగా బిఆర్ నాయుడు ఈ మహిళకు సంబంధించి వీడియోలో ఉన్నటువంటి మహిళ కూతురు ఇంటి పేరు కూడా బొలినేనని పెట్టి వాళ్ళకొక ఏదో మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మన ఆస్తి కూడా ఆ అమ్మాయికి పంచాల్సి వస్తుందేమో అనేటువంటి దాని మీద కొడుకులు ఒత్తిడి చేశారు. దీంతో బిఆర్ నాయుడు ఆవిడ ఇంటికి పోనటువంటి పరిస్థితుల్లో బాధితురాలుగా చేసుకోవడానికి తనకు తాను ఆవిడే సమర్పించుకున్నది. అతనికి వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైన రిలేషన్ ఉంది, కాదనటం లేదు. కానీ ఆవిడకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వీడియోలన్నీ ఆవిడ బయట పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకవేళ అందరికంటే ఏంటండి, ఆయనకి ఇష్టమైంది, ఆమెకి ఇష్టమైంది, వీళ్ళిద్దరు కలిసి బెడ్రూమ్ లో ఉంటే ఏమైంది, వంటగదిలో ఉంటే మీకేమైంది, మాకేమైంది అని ఎవరన్నా అడిగేవాళ్ళు ఉంటే
అదే అడగండి. ఇది రామగోపాల్ వర్మ గారికి ఇలాంటి వీడియో ఒకటి ఎవరిదని వేశారనుకో, అవును ఆవిడతో నాకు రిలేషన్ ఉంది, రేపొద్దున ఇంకొక ఆవిడతో ఉంటది, నీకేమైనా సమస్య ఉందా అని అడుగుతాడు రామ్ గోపాల్ వర్మ. అలాగనే బిఎన్ నాయుడు కూడా అడిగాడు అనుకోండి, అసలు ఎవ్వరికి సమస్య లేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా అదే అడిగారు అనుకోండి, ఎవ్వరికి సమస్య లేదు. నేను ఫైనల్ గా ఒకటి చెప్పదలుచుకున్నాను. తప్పు చేసినటువంటి బిఆర్ నాయుడిని మీరు టీటీడీ నుంచి రాజీనామా చేయకుండా కాపాడేటువంటి ప్రయత్నం గిన చేస్తే బిఆర్ నాయుడు హాయిగా ఉంటాడు. ఈ కూటమి ఓడిపోవటానికి కౌంట్ అయ్యేటువంటి అంశాలలో అతి ముఖ్యమైనటువంటి వాటిలో ఇది కూడా ఉంటుంది అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఓకే.